హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ యువర్ స్వాతి అండ్ దిస్ ఈస్ డే 2 ఆఫ్ అవర్ ట్రిప్. డే 1లో ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ కవర్ చేసామనేది ఆల్రెడీ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పటిదాకా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. మార్నింగ్ 8 కంతా టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయ్యాం గైస్. కానీ ఆ రోజు పౌర్ణమి అంట, మాకు తెలీదు. సో ఆల్మోస్ట్ మాకు లిటరలీ 5 to 6 hours పట్టింది గైస్ దర్శనం చేసుకొని బయటికి రావడానికి. 8:30కి అట్లా లోపలికి వెళ్ళాము. ఇంకా బయటకు వచ్చేసరికి 2:30, అరౌండ్ 2:30 అయింది. మీరు చూస్తే ఇక్కడ నుంచినే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, అది గవర్నమెంట్ వాళ్ళ ప్రొవైడ్ చేసే రూమ్స్ అన్నమాట. ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు అక్కడ స్టే చేయొచ్చు. నియర్ బైలోనే ఒక హోటల్లో స్టే చేసాము. అండ్ యా గైస్, ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. చూడండి ఎంత రష్ ఉందో, ఎంత జనాలు ఉన్నారో చూడండి మీరే. ఇంకా మేము అక్కడ ఎంట్రన్స్లోనే ఒక ఫోటో తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. ఎక్కడ చూసినా జనాలు గైస్. ఆ రోజు స్పెషల్ టికెట్ కూడా లేదు. ఇక్కడ ఎవరో చెప్పారనేసి ఈ లైన్లో ఒక హాఫ్ అన్ అవర్ నిల్చుకున్నాము, స్పెషల్ టికెట్ ఇస్తారని. ఇంకా తీరా హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి స్పెషల్ టికెట్ ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ, ఓన్లీ దేవుడికి సేవ కోసం మాత్రమే ఇక్కడ టికెట్స్ ఇస్తున్నామన్నారు. సో ఫైనలీ ఇంకా మేము ఫ్రీ దర్శనంకే వెళ్తున్నాము గైస్. లిటరలీ నేను మీకు క్యూ చూపిస్తాను, లిటరలీ మీకే భయం వేస్తుంది గైస్. నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు లిటరలీ మేము ఇంత క్రాస్ చేసి వచ్చామా అని అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 kilometers క్యూ ఉంది గైస్. మీరే చూడండి, ముందు చూడండి, ఇదంతా క్యూనే, ఇది మొత్తం క్యూనే. అట్లనే చూడండి మీరే, లిటరలీ భయం వేస్తుంది గైస్. ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours ఆర్ 4 to 5 hours అయిపోయింది. దిస్ ఈస్ ద యాక్చువల్ ఎంట్రన్స్ ఫర్ క్యూ గైస్. చూడండి, చూడండి, ఇదంతా క్రాస్ చేసుకొని మేము వెళ్ళాలి. ఇది చూస్తుంటే లిటరలీ మాకు భయం వేసింది. వెనక్కి వచ్చేద్దామంటే ఇంకా దర్శనం చేసుకోకుండా వెనక్కి వస్తే బాగోదు కదా అనేసి ఇంకా అట్లనే వెళ్ళిపోయాము. అండ్ క్యూలో హాఫ్ వేలో మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు, ఉప్మా అండ్ కేసరీబాత్ ఇచ్చారు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ గైజ్, ఎందుకంటే చాలా అంటే చాలా ఆకలేస్తుండే. అండ్ ఫైనలీ మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఇంకా తిని కొంచెం సేపు క్యూలోనే నిద్రపోయాను నేనే కాదు, నా హస్బెండ్ కూడా నిద్రపోయారు. లిటరలీ ఆల్మోస్ట్ 1 hour 15 minutes దాకా పడుకున్నాం మేమే కాదు అక్కడున్న అందరు పడుకున్నారు. అండ్ గైస్ ఫైనలీ ఆఫ్టర్ 5 hours దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. కానీ దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది, చాలా పీస్ఫుల్గా ఉంది లోపలైతే. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ధర్మస్థల టెంపుల్ నుంచి డైరెక్ట్గా నేత్రావతి డ్యామ్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఫిషెస్ అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం పొల్యూటెడ్ ఉంది. కేర్ఫుల్గా వెళ్ళి చూసుకొని రావచ్చు, నాట్ ఎ బిగ్ డీల్. గుడ్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్యామ్ చూసుకొని వెళ్తారు నెక్స్ట్ స్టాప్కి. అండ్ దేర్ యు గో, దట్ ఈస్ ది డ్యామ్. నేత్రావతి డ్యామ్ నుంచి ఒక హోటల్లో లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా సూర్య టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఈ సూర్యదేవ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్, ఏం కోరుకున్నా అవుతుంది అంటారు. అండ్ ధర్మస్థల నుంచి ఇక్కడికి సూర్యదేవ టెంపుల్కి పోవాలంటే ఘాట్ రోడ్లోనే పోవాలి. ధర్మస్థల నుంచి సూర్య టెంపుల్కి ఓన్లీ జస్ట్ 14 kilometers అవే. అండ్ దిస్ ఈస్ మస్ట్ విజిట్ టెంపుల్ గైస్. ఫుల్ నేచర్లోనే వెళ్తాం మనము. సో మీరు అటు సైడ్ ఇటు సైడ్ చూసామంటే ఓన్లీ రబ్బర్ ట్రీస్ కనిపిస్తుంది మనకు. సో ఇట్ వాజ్ సో రిలాక్సింగ్ అండ్ మస్ట్ విజిట్ టెంపుల్ గైస్, లిటరలీ మస్ట్ విజిట్ టెంపుల్.
ఫైనలీ గాయస్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. కానీ అప్పుడు డిసెంబర్లో వెళ్ళాము మేము. చాలా అంటే చాలా ఎండలు ఉండే, వేడేస్తుంది అనేసి ఇక్కడ కొంచెం మజ్జిగ తాగాము ఇద్దరము. మజ్జిగ వాజ్ సో 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 యమ్మీ గైస్, ట్రస్ట్ మీ. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ మజ్జిగ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అండ్ దిస్ ఈస్ ద సూర్య టెంపుల్ గైస్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. అండ్ మెయిన్ ఈ టెంపుల్ని మెయిన్లీ దే విల్ కాల్ ఇట్ హ్యాస్ శ్రీ సదాశివ రుద్ర టెంపుల్ ఆర్ ఆల్సో నోన్ హ్యాస్ సూర్యనారాయణ టెంపుల్ అని కూడా అంటాం కదా. ఇక్కడ మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతాయని ఇక్కడ నమ్ముతారు. సో ఇల్లు కట్టుకునే వాళ్ళు కానివ్వండి, పెళ్ళి, ఎనీథింగ్ మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా అవుతాయని చెప్తారు. సో గైస్ దిస్ ఈజ్ మస్ట్ విజిట్ టెంపుల్. అండ్ ఇక్కడ నాగబాణ అని కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడ మనము యాక్చువల్లీ లేడీస్కి అలో లేదు. సో నా హస్బెండ్ వెళ్ళి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంతా చూసుకుని వచ్చారు. సో ఇక్కడ మెయిన్లీ డిఎన్ఏ స్ట్రక్చర్ ఆఫ్ స్నేక్స్ ఉంటుందంట. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకే కనిపిస్తుంది. కావాలంటే మీరు స్టాప్ చేసి మరీ చూడొచ్చు. చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకో మరి లేడీస్కి అలో లేదంట. మీకేమైనా తెలుసుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకైతే ఎంత హిస్టరీ వెతికినా కూడా దొరకలేదన్నమాట. సో దట్ ఈస్ ఇట్ అబౌట్ సూర్యదేవ టెంపుల్. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మేము డైరెక్ట్గా హొర్నాడుకు అయితే వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో ఇదొక వ్యూ పాయింట్ అంట. సో చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ చేసుకుంటున్నారు, రీల్స్ చేసుకుంటున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ వ్యూ గైడ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. చాలా అంటే చాలా బాగుంది. సన్సెట్ అవుతుంది ఆ టైంలో. లిటరలీ ఇట్ వాజ్ సో పీస్ఫుల్ అండ్ రిలాక్సింగ్. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నుంచి చాలా టైర్డ్ అయిపోయాం. ధర్మస్థల రష్లో క్యూలో చూసారు కదా మీరే. సో చాలా అంటే చాలా అలసిపోయాము. ఈ వ్యూ అంతా చూసి చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే. సో అక్కడ మేము కూడా దిగి కొంచెం ఫోటోస్ అవి తీసుకున్నాము. నెక్స్ట్ ఆ వ్యూ పాయింట్ దగ్గరే ఇలా వాటర్ ఫ్లో అవుతుంది. నా హస్బెండ్కి ఇలా న్యాచురల్ వాటర్ తాగాలని ఎప్పటి నుంచో ఇష్టం అంట. అండ్ సో అడిగినందుకు మా అంకల్ వెళ్ళి తీసుకొచ్చారు. అండ్ గైజ్ ఆ రోజు పౌర్ణమి, లుక్కిద్దాము, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇంకా నెక్స్ట్ మేము హొరనాడుకు అయితే వెళ్తున్నాం అన్నాం కదా. సో స్టార్ట్ అయిపోయాము. అండ్ గైస్ లిటరలీ ఫుల్ ఘాట్ సెక్షన్, ఫుల్ ఫారెస్ట్ ఏరియాలోనే వెళ్ళాలి మేము. సో అందుకని మీరే చూడండి ఎలా ఉందో వే. ఇట్ వాస్ సో స్కేరీ. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఫుల్ డార్క్లో చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే. సో యా, సూర్య టెంపుల్ నుంచి మేము ఇప్పుడు హొర్నాడుకి వెళ్తున్నాం కదా. హొర్నాడుకి 95 కిలోమీటర్స్ అవుతుంది గైస్. ఆల్మోస్ట్ 80 to 85 కిలోమీటర్స్ ఇలా మేము ఘాట్ సెక్షన్లోనే పోవాలి. సో యా చూడండి, రోడ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఇట్ వాజ్ బిట్ స్కేరీ నాకు పర్సనల్లీ. ఫైనల్లీ హొరనాడుకు అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఫస్ట్ వెళ్ళిన వెంటనే వీఆర్ సో హంగ్రీ. మంచి ఫుడ్ అయితే తినేసాము. అక్కడ ఏం ఫేమస్ అదే తీసుకొని తిన్నాము. నెక్స్ట్ ఇక్కడ చిల్లీ గోబీను ట్రై చేసాము. హొరనాడులో డ్రై ఫ్రూట్స్ ఫేమస్ అని విన్నాము. సో డ్రై ఫ్రూట్స్ కొన్ని ఇంటికి కొనుక్కున్నాము. అండ్ ఆల్సో టీ పౌడర్, కాఫీ పౌడర్ ఇక్కడ ఫేమస్ అని చెప్పారు. సో అది కూడా తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి ఫుల్ రిలాక్స్ అయ్యి పడుకున్నాం గైస్. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ అకామిడేషన్స్ ఆర్ రూమ్స్ లింక్ కావాలంటే ప్లీజ్ కామెంట్.